హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈరోజైతే నేను మీకు బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కృష్ణుడి స్టాచ్యూ అండి. మనకి చాలా మంచి ఫినిషింగ్తో వచ్చింది కదా. ఇంకా రాధాకృష్ణులు కూడా ఉన్నారు పక్కనే. ఇదేమో ఎలిఫెంట్ అనమాట. మనకి యాంటిక్ డిజైనింగ్లా వచ్చింది. సో ఎలిఫెంట్ కూడా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అది మీరే చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎలిఫెంట్స్ వచ్చేసేటప్పటికి మనకి హైట్ ఎక్కువ రావండి, విత్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది దీపజ్యోతి. కింద స్టాండ్ కూడా చూడండి, చాలా వెరైటీగా ఉంది. దీపజ్యోతి డిఫరెంట్గా ఉందన్నమాట ఈసారి వచ్చిందైతే. ఈ వినాయకుడు చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే మంచిగా ఇదేంటి హాల్ ఉండి దానిలో టేబుల్ దగ్గర ప్లేస్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుందండి. ఏనుగులు చాలామంది ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది అప్రాక్స్గా 40 kg వరకు ఉంటాయండి పెయిర్. సో ఈ ఏనుగులు నేను అదే కదా చెప్తున్నాను, విత్ ఎక్కువ ఉంటాయి, హైట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసేటప్పటికి ఒక స్పెషల్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చండి. వినాయకుడు చూశారు కదా, పడుకుని ఉన్న వినాయకుడు అనమాట. చాలా యూనిక్ పీసెస్ ఇవైతే. దీపజ్యోతి అండి ఇది. చూసారా ఇదేంటి, ముక్కుకి కూడా ముక్కు పుడక పెట్టిన షేప్ అది వచ్చిందనమాట రౌండ్గా. మనకి అటు ఇటు బర్డ్స్ కూడా ఉన్నాయి షోల్డర్స్ మీద. సో చాలా బాగుండే ఐటమ్ ఇదంతా కూడా. నేను చూపించే అన్నీ కూడా అన్నీ యూనిక్ కలెక్షనే చూపిస్తూ ఉంటానండి. రెగ్యులర్గా చూపించే కలెక్షన్ అని కాకుండా, కామన్గా మీరు అందరి దగ్గర చూసే ఐటమ్స్ కాకుండా నేను చూపించేవైతే కొద్దిగా డిఫరెంట్ అయితే కంపల్సరీ ఉంటాయండి. ఇక్కడైతే మీరు అయ్యప్ప స్వామి స్టాచ్యూ చూసినట్టయితే మనకి ఎలా ఉంది అంటే మొత్తం ఆర్నమెంట్స్తో సహా వర్క్ ఏంటి, డిజైన్ ఏంటి, మొత్తం అంతా చూస్తున్నారు కదండి మీరే, చెక్కినట్టు వచ్చింది. ఇదైతే స్టోన్ వర్క్తో వచ్చిన గణేష్ స్టాచ్యూ అనమాట. ఇది కొంతమంది కొంతమందికి వాళ్ళ పెట్టుకునే ప్లేస్ని బట్టి మాత్రమే సెట్ అవుతాయండి. ఇలా గ్యాప్ వచ్చిన స్టాచ్యూస్ ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి అయితే సెట్ అవ్వు. మనకు బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ అన్నా ఉండాలి, అలా ఉంటేనే సెట్ అవుతాయి అన్నమాట. సో అలా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తే అది చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే. సో ఇంకా చాలా పెద్ద స్టాచ్యూ ఇది వచ్చేసేటప్పటికి ఆవు దూడ అండి. ఆవు దూడ మనకి కింద ఇదేంటి, బాలకృష్ణుడు పాల దగ్గర ఉన్నట్టు మొత్తం దీని మీద చూసినట్టయితే మీరు చాలా అంటే చాలా దేవుళ్ళు విగ్రహాలు అయితే ఉన్నాయండి. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, ఇంకా బ్రహ్మ, విష్ణు మొత్తం అందరూ ఉన్నారనమాట. గోవులో మనకి ఎక్కడెక్కడ ఏ ఏ ఉంటారో అని చెప్తారో ఆ ప్లేసెస్లో అన్ని దేవుళ్ళు ఉన్నారండి. కవర్ అయ్యి మనకి సూర్యనారాయణ మూర్తి కూడా ఉన్నారనమాట. సో పర్టికులర్గా మీరు చూసినట్టయితే తెలుస్తుంది. ఇదేంటి అన్నిట్లో చదువుతూ ఉంటాం కదా మనం, పలానా ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో దేవత ఉంటారని, అలా అనమాట ఇదైతే. సో ఈ స్టాచ్యూ అయితే ఇది స్టాచ్యూ ఏంటన్నది నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి. వెంకటేశ్వర స్వామి లేదంటే విష్ణుమూర్తి అన్నది గది ఉంది కాబట్టి విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నాను. కింద వచ్చేసేటప్పటికి ఆ వాహనం నాకు నిజంగా కన్ఫ్యూజింగ్గా ఉండి నేను చెప్పలేకపోతున్నాను. సో వీటితో పాటే పక్కన మీకు ఒక మోడల్ దియాస్ కనిపిస్తున్నాయి చూసారా. మొన్నటి వరకు ప్యారెట్టే మనకి ఫేమస్, ఇప్పుడు పీకాక్ కూడా వచ్చేసినాయి అండి కలెక్షన్లోకి. ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మనకి లోటస్లో ఉన్న వినాయకుడు అనమాట. ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి చాలామంది అడుగుతూ ఉంటారు. సో పంచముఖ ఆంజనేయ స్వామి ఇది కూడా అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనకి. ఈ స్టాక్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ది కాబట్టి. సో ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది స్పెషల్ జ్యువెలరీ బాక్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఒక ఓల్డ్ అండ్ ట్రెడిషనల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. మొత్తం అన్ని దేవుళ్ళు వచ్చింది. మనం నిజంగా గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే దీనిలో ఈ బాక్స్లో అయితే చాలా బాగుంటుంది. సో మనం బీరువాలో అయితే ప్లేస్ చేసుకోవచ్చు డెఫినెట్ ఈ బాక్స్ని. అప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వడానికి, బాక్స్తో జ్యువెలరీ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. సో మొత్తం అన్ని దేవుడి విగ్రహాలు వచ్చాయి.
ఇక్కడ చూసినట్టయితే మీరు వినాయకుడు 2 డిఫరెంట్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. పక్కనే సరస్వతి ఇదేంటి లోటస్‌లో కూర్చున్నదనమాట. ఈ వినాయకుడు చూసినట్టయితే మంచి ఫినిషింగ్‌తో బాగా వచ్చిందండి. ఇవి 2 కూడా చాలా డీటెయిల్డ్‌గా ఉన్నాయన్నమాట. అసలు ఫినిషింగ్ ఏంటి, దాని మీద వచ్చిన వర్క్ అంతా కూడా చాలా బావుంది. ఇంకా అమ్మవారి స్టాచ్యూస్, ఈ మధ్య కొంతమంది అమ్మవారి స్టాచ్యూస్ అడుగుతున్నారు. పర్టిక్యులర్‌గా నేను ఒక వేరే అని ఏం చెప్పట్లేదండి. అంటే అమ్మవారు రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటది. ఏది ఏ అమ్మవారు అని చెప్పేసి. సో, అది నేను మీకే వదిలేస్తున్నాను ఆప్షను. ఎందుకంటే నాకంత పర్ఫెక్ట్‌గా తెలీదు. తెలిసినప్పుడు కరెక్ట్‌గా అయితే చెప్పేయచ్చు. తెలియకుండా ఏది పడితే అది చెప్పకూడదు కదా! పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఇదేనండి. ఇక్కడ కొంచెం పిక్చర్ అనేది చాలా డీటెయిల్‌గా ఉంది. మీరు నన్ను ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటున్నారు. అంత ఎక్కువ ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది అంటున్నారని నేను చాలా 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 ఎక్కువ టైంతో పెట్టి మరీ ఒక్కొక్కటి చూపిస్తున్నానండి. ఇంకోటేంటంటే మీ అందరికీ చెప్పవలసింది, క్యాటలాగ్ మెయింటైన్ చేయమని అడిగేవారు. క్యాటలాగ్ కోసం కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్‌లో మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు కనిపిస్తాయన్నమాట క్యాటలాగ్‌లో. సో, ఇది చూసినట్టయితే ఆంజనేయ స్వామి అనమాట. నార్మల్ అభయ ఆంజనేయ స్వామి అంటారు కదా! అదేనండి ఇది. సో, ఇక్కడ వచ్చేటప్పటికి పీకాక్ అనమాట. ఇవి టేబుల్ మీద ప్లేస్ చేసుకుంటే అబ్బా! చాలా బావుంటాయి. యాక్చువల్‌గా పెద్ద హాల్ ఉండి మంచిగా అరేంజ్ చేసుకునే ప్లేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి బావుంటాయండి. నిజంగా చిన్న చిన్న ప్లేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కున్నా మనకి ప్లేస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ లేనప్పుడు వేస్ట్ అవుద్దనే చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మీరు వారాహిమాత దీపము, ఏనుగు కూడా చూసారా? ఏనుగు దీపం కూడా ఎలా వచ్చినాయో ఏంటో మొత్తం. సో, ఇవేనండి ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా. మొత్తం నా లెవెల్ బెస్ట్ ట్రై చేసైతే నేను తీసాననమాట. ఇంకా బాక్స్ అయితే చిన్నగానే ఉంటుందండి. జ్యువెలరీకైతే బావుంటది. అంటే లైక్ ఇయర్ రింగ్స్, చైన్స్ ఇలాంటివన్నీ వేసుకోవడానికి రింగ్స్. పెద్ద పెద్ద హారం ప్లేస్ చేసే అంత కాదిది. హారంకైతే ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి కదా! సో, ఇక్కడ చూసినట్టయితే మీరు వినాయకుడి స్టాచ్యూ ఆహ్, మనకి వినాయకుడొచ్చేటప్పటికి హైట్ ఎక్కువుండదండి. వినాయకుడు కూడా అంతే. మనకి ఎంత షార్ట్‌గా ఉండి, ఎంత విడ్త్ ఎక్కువుంటే అంత క్యూట్‌గా అనిపిస్తది వినాయకుడు. సన్నగా, పొడవుగా ఉన్నా కూడా బాగోదు. విడ్త్ ఎక్కువుంటేనే చాలా బావుంటాయి వినాయకుడు కూడా. ఇది అయితే అమ్మవారి స్టాచ్యూ అండి. అమ్మవారి విగ్రహం కూడా ఈ మధ్య మొత్తం ఖడ్గం వచ్చింది, శూలం ఉంది. ఇంకా చేతిలో ఒక చేతిలో ఉంది. మొత్తం 4 చేతులతో. కొంతమంది ఈ మధ్య 4 చేతులతో వచ్చే అమ్మవారిని అలా చూపించండి, అలా గుడిలో ప్లేస్ చేసేలాంటివి కావాలి ఇంట్లోకి అని అంటున్నారు. సో, వాళ్ళ కోసం అనమాట స్పెషల్‌గా తీశాను ఆ ఐడిల్ అయితే నేను. పంచముఖ ఆంజనేయ స్వామి మొత్తం ఇదేంటి ఇంతకన్నా చిన్న విగ్రహాల్లో ఇంతకన్నా ఎక్కువ ఫినిషింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మీరు రావండి. ఇదే చాలా వరకు బాగా వచ్చినట్టనమాట. ఇంకా ఇదొచ్చేసేటప్పటికి మనకి కిచెన్‌లో యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్దనమాట. సో, మసాలాలు దంచుకునేదని చెప్పొచ్చు. చిన్న చిన్నవి ఏమైనా మనం దంచుకోవడానికి వీటికి అయితే బాగా యూజ్ అవుద్దండి ఇది. ఒకప్పుడు ఇది లాస్ట్ ఇయర్ ఇవి బాగా పంపించామనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు వెనకాల చెట్లున్నాయి కదా! బనానా ట్రీస్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్‌గానే ఉన్నాయండి. ఇవి కూడా 2 సైజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ వీటికైతే మంచి ఫ్లోటింగ్ ఉంది. అప్పటి వరకు కూడా మనం ఇదేంటి సిల్వర్‌లోనే చూసాము. లాస్ట్ ఇయర్ అయితే బ్రాస్‌లో మనకి ఎక్కువ ఐటెమ్స్ వచ్చినాయండి. ఉండేవి బట్ తక్కువ. లాస్ట్ ఇయర్ అయితే వీటిల మీద ఎక్కువ ఉండి మొత్తం ఫ్లోటింగ్ అయితే బావుందనమాట. లైక్ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని అయితే చెప్పొచ్చు. ఈ పీకాక్ అయితే నిజంగా అంటే రియల్ పీకాక్‌ని చూస్తే మనం ఎలా అయితే వస్తుంది టెక్స్చర్ అన్నది అలానే వచ్చిందండి మొత్తం అంతా కూడాను. ఇంకా ఈ బాక్స్, ఆర్నమెంట్ బాక్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించడం కోసం డీటెయిల్డ్‌గా మొత్తం ఎక్స్‌టెండ్ చేసుకుంటూ మరీ పెట్టాను.
సో మోస్ట్లీ ఇదంతా వీడియో కాదండి క్యాప్చర్ చేసింది, పిక్చర్స్ రూపంలో క్యాప్చర్ చేసి వీడియోస్లా చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఏనుగుతో వచ్చిన దీపాలు, ఇవి సింగిల్ కూడా పెట్టవచ్చండి. సో కింద పీట కూడా వచ్చింది, చూస్తున్నారు కదా మీరే. వెనక చూసినట్టయితే మీరు మనకి రాముడు స్టాచ్యూ అన్నమాట. కృష్ణుడు రాముడు స్టాచ్యూ సింగిల్గా ఉన్న రాముడేనండి, మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇంకా నేనైతే ఇదేంటి మనకి బాలరాముడు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను అనమాట నేను కూడా బ్రాస్లో. సో చాలామందికి కూడా అప్పుడే ఈ ఆలోచన వచ్చే ఉంటుంది, బ్రాస్లో ఈ బాలరాముడి స్టాచ్యూ కూడా వస్తే బాగుంటుందని. వస్తే డెఫినెట్గా నేను మీకు వెంటనే అప్డేట్ చేస్తానండి. తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు పర్చేస్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఒకటి డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెంని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా క్యాటలాగ్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. క్యాటలాగ్ ఏదన్నా చెక్ చేసుకోవాలి, మీరు ఇంకా ఏం ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయడం అవ్వదు కాబట్టి దానిలో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అండి. ఇది ఒక ప్యాటర్న్. ఇప్పటికే నేను చాలా మోడల్స్లో చూపించాను. ఇది ఇది వచ్చేటప్పటికి నేను ఫస్ట్ టైం చూపించే ఇంకొక మోడల్ అనే చెప్పొచ్చు. ఇంకా ఆవుతో వచ్చే కృష్ణుళ్ళు అయితే చాలా చాలా ఫేమస్ అండి. రెగ్యులర్గా ప్రతి వీడియోలో నేను కనిపిస్తూనే ఉంటుంది ఆవుతో వచ్చింది. అదే కాకుండా దాంతోపాటు కింద ఫిష్‌తో వచ్చిన ఇదేంటి పీట ఉంది చూసారా, అది ఇంకా హైలైట్ అని అయితే చెప్పొచ్చు. మీరు ఏదైనా స్టాచ్యూ ప్లేస్ చేయాలి అంటే ఇలాంటి ఒక యూనిక్ పీస్ ఉంటే మీకు స్టాచ్యూ హైలైట్ అవుద్ది, ఇది కూడా హైలైట్ అవుతుంది. ఇంకా ఫిష్ ఒకటి ఇంట్లో ఉన్నదంటే చాలా మంచిదండి. మనకి కొంచెం నరదిష్టి ఇవన్నీ పోవటానికి ఫిష్ హెల్ప్ అవుతుంది. లక్కీనెస్ రావడానికి ఎక్కువ హెల్ప్ అవుద్ది అంటూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు బ్రాస్లో పర్చేస్ చేయలేని వాళ్ళు కూడా చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. మీకు జనరల్గా ఏదన్నా నార్మల్ ఐటమ్స్లో దొరికిన ఫిష్ అన్నది ఇంట్లో ఉంచండి, ఎందుకంటే ఫిష్ ఉంటే మాత్రం మంచిది. సో అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న అందరికీ తెలిసినప్పుడు వాల్స్ మీద వేయించుకునేవారు అందరూ ఫిష్. ఎక్కడ అంటే మనకి బయట అందరికీ కనిపిస్తుంది కదా హైలైట్గా, డాబాలకి ఫ్రంట్ సైడ్ అనమాట, రోడ్డు సైడ్ అలా అందరూ వేయించుకున్నారు. మేము కూడా అలానే చేసామండి. సో ఇక్కడ పీకాక్ తీయ పక్కనే మీకు ఒక లేడీతో పట్టుకున్న ఇదేంటి హారతి ఒకటి కనిపిస్తుంది కదా, అదైతే ఇదివరకు ఒక్క పీస్ మాత్రమే వచ్చిందండి. అప్పుడు చాలామంది అడిగారు, బట్ ఆ వచ్చిన ఒక్క పీస్ మన వాళ్ళకే నేను పంపించేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇలాంటి ఐటమ్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా కావాలి అంటే వెంటనే ఇదేంటి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా వీణ వచ్చేటప్పటికి మనకి ఒక షో ఐటమ్ అని అయితే చెప్పొచ్చు. అటు ఇటు మనకి ఇదేంటి తబలాలు అంటారు కదా, తబలాలు కూడా వచ్చాయండి. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఒక తబలా, అలా తబల కూడా ఉన్నాయన్నమాట. సో ఇదేంటి వీణ అయితే ఒక ఇదేంటి లైక్ పేపర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు పేపర్స్ మీద పెట్టే ఆపడానికి, వెయిట్ ఆపడానికి వాటి మీద అయితే బాగా సెట్ అవుద్ది. ఎందుకంటే మనం షోకేస్లో పెట్టిన వీణ లాంటివి ఎక్కువ శాతం కనిపించవండి హైట్లో ఉంటే బయట చూసే వాళ్ళకి. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బాగానే కనిపిస్తాయి అన్నమాట షోకేస్ హైట్ తక్కువలో మనం ప్లేస్ చేస్తే. లేదంటే పేపర్ వెయిట్ లాగా యూస్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి దీపము, ఇంకా వినాయకుడు అనమాట. పొన్న చెట్టు కింద వినాయకుడు, పొన్న చెట్టు కింద కృష్ణుడు, ఇవైతే మనకి చాలా ఫేమస్ కదండి. సో పొన్న చెట్టు కింద వినాయకుడేంటి, కృష్ణుడేంటి, ఇంకా ఆవుతో వచ్చిన కృష్ణుడు, ఇవన్నీ అయితే బాగా ఫేమస్. ఇప్పటికే మనం చాలాసార్లు చూపిస్తూ వచ్చాము. చాలామంది అయితే ఈ వాల్ హ్యాంగింగ్ చూసినప్పుడల్లా అడుగుతూ ఉంటారండి. అలా వస్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అంటే ఇవి కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మీరు.
ఎప్పుడూ ఆకులతోనే వస్తది. ఈసారైతే అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తది. మొత్తం వాలంతా కవర్ అవుతదనమాట. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా చెక్ చేయొచ్చనమాట ఇక్కడ. ఇంకా రామ్, లక్ష్మణులు సారీ, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదండి. ఈ సెట్ వచ్చేసేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా దేవతలనమాట పక్కన. వల్లి దేవసేన అమ్మవార్లనమాట. సో, బ్యాక్ సైడ్ మకర తోరణం కూడా వచ్చింది. చాలామంది అడిగేవారు అమ్మవార్లతో కలిపి కావాలి మాకు స్వామి విగ్రహం అని చెప్పేసి. సో, ఇదొచ్చేసేటప్పటికి మనకి శివ పార్వతుల కుటుంబం అనమాట. శివ కుటుంబం. సో, ఇక్కడ చూస్తే వినాయకుడు, ఇంకా మనకి పక్కనే చిన్న శివలింగం, నందీశ్వరుడు, ఇంకా కార్తికేయ మొత్తం ఉన్నారండి. పక్కనే మనకి గోవిందరాజు ఇది కూడా ఉందనమాట. స్టాచ్యూ కూడా ఉంది హెడ్ వరకు. కృష్ణుడిలో అయితే డిఫరెంట్ మోడల్స్ అసలు చెప్పవసరం లేదు ఇంకా. ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉంటాయి కదా, మీకు తెలిసిందే. ప్రతిసారి మీరు వీడియో చూసినప్పుడల్లా ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఇదొచ్చేసేటప్పటికి లోటస్‌లో వచ్చిన దియా, లోటస్ మోడల్ దియా అని చెప్పొచ్చు. ఎలా అయినా చెప్పొచ్చండి. ఎందుకంటే కింద లోటస్ ఫ్లవర్‌తో వచ్చిందనమాట. సో, ఓన్లీ రేఖలే వచ్చాయి. సో, బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీరు వినాయకుడి స్టాచ్యూ అనమాట. వినాయకుడు స్టోన్ వర్క్‌తో వచ్చింది. ఇంకా కామధేనువు, సురభి అంటారు కదా, ఇదేనండి. మన చాలామంది ఇప్పుడు దేవుడి మందిరంలో ఈ విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నారు. సో, మోస్ట్‌లీ ఇదొచ్చేసేటప్పటికి ఈ పీస్ ఇదివరకు అయితే మనకి ఇంత ఫినిషింగ్‌తో వచ్చేది కాదు. ఇప్పుడు మనకి చిన్న సైజులో కూడా అవైలబుల్‌గా వస్తున్నాయి. కింద ఎక్కువ శాతం పీటొచ్చేసేది. అలా కాకుండా వస్తున్నాయన్నమాట. ఇది కీ చైన్ హ్యాంగర్ అని చెప్పేసి చెప్పొచ్చండి. ఇంట్లో కామన్‌గా మనం కీ చైన్ ఇలాంటిది ఒకటి హ్యాంగ్ చేసుకుంటాం. అందులో బ్రాస్‌దయితే ఇంకా ఒక మంచి లుక్ ఉంటది కదా, వాళ్ళకి హ్యాంగ్ చేస్తేనే దీని అందం అంతా తెలుస్తుందండి. ఇదొచ్చేసేటప్పటికి మనం ఇదేంటి లాఫింగ్ బుద్ధ అనమాట. సో, లాఫింగ్ బుద్ధ ఎవరికైనా గిఫ్ట్‌గా ఇస్తే చాలా బావుంటది. ఎవరికో ఎందుకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో మీ పిల్లలుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. అలా మీలో మీరు కూడా ఇచ్చేసుకోవచ్చనమాట. చాలా డీటెయిల్డ్‌గా వచ్చింది మొత్తం అంతా కూడా. లాఫింగ్ బుద్ధ అన్నది ఎప్పుడూ కూడా కొంచెం విత్ ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఇది చూసినట్టయితే మీరు రామ్ పరివార్ అండి. రామ్ పరివార్ బ్యాక్ సైడ్ మనకి మకర తోరణం కూడా వచ్చిందనమాట. సో, రామ్ పరివార్ కూడా డిఫరెంట్ మోడల్స్‌లో అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసేటప్పటికి లేటెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. మిగతావి అయితే ఓల్డ్ కలెక్షన్ ఏమో కానీ ఇదొచ్చేసేటప్పటికి లేటెస్ట్ కలెక్షన్ అనమాట. ఆవుతో వచ్చిన కృష్ణుళ్ళైతే మీరు చూస్తున్నారు కదా, ఆవుతో వచ్చిన కృష్ణుళ్ళు పాస్ట్ 2 ఇయర్స్ అయితే మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు కూడా అలానే, బట్ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్సే అలానే. కాకపోతే ఒక్కొక్కళ్ళు సింగిల్‌గా కృష్ణుడు అడుగుతారు. కొంతమంది ఆవుతో అడుగుతూ ఉంటారు. ఇంకా చిన్నది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు, చిన్న ఆవుతో వచ్చిన కృష్ణుడు బావుంది. పెద్దదానికి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు చిన్నది కూడా పెట్టుకోవచ్చు. పొన్న చెట్టు కింద వినాయకుడు, పక్కనే సరస్వతీదేవి విగ్రహం కూడా లోటస్‌లో కూర్చునుంది చూడండి. మీకు ఏదైనా కూడా కొంచెం క్లియర్‌గా కనిపించేలాగా ఈ వీడియోలో అయితే నేను మోస్ట్‌లీ ట్రై చేశాను. ఇందాక నుండి నేను చెప్తున్నాను మీకు, పొన్న చెట్టు కింద కృష్ణుడు కూడా ఉంది అని చెప్పేసి. ఇదేనండి పొన్న చెట్టు కింద కృష్ణుడు ఆవుతో కలిపి. ఇంకా ఇదొచ్చేసేటప్పటికి మనకి పీట అనమాట కిందది. పెద్ద విగ్రహాలు, పెద్దవి కాదు, ఇంకొంచెం పెద్దవి ప్లేస్ చేసినా కూడా బాగుండే పీట అనమాట అది. ఇది అయితే మనకి యూనిక్ పీసెస్ అని చెప్పొచ్చండి. ఇవి దేవుడి స్టాచ్యూలు ఉన్నాయి కదా, అవి ప్లేస్ చేసుకోవడానికి, లేదా ఉరలీలు, వీటికి సెట్ అయ్యే సైజులో ఉరలి తీసుకుని ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి వాటికి ఈ స్టాండ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మా ఇంట్లో ఒక యూనిక్ పీస్ ఉండాలి, ఇప్పటి వరకు ఎవరి దగ్గర చూడండి అవి ఉండాలి, అందరికీ స్పెషల్ అట్రాక్షన్ దాని మీద ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇలాంటి పీస్ని అయితే ఒకటి పర్చేస్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చండి. వీటిలో కూడా నేను ఇప్పుడు 2 మోడల్స్ అయితే చూపిస్తానన్నమాట మీకు.
ఇదైతే ఇలా స్ట్రైట్‌గా మొత్తం వచ్చింది కదా! ఇదొచ్చేసేటప్పటికి మీకు లీవ్సే 3 వచ్చాయన్నమాట. ఒక ఎండింగ్ లీవ్‌లో అయితే బటర్‌ఫ్లై కూడా వచ్చిందండి. ఎక్స్‌ట్రా బటర్‌ఫ్లై. ఇంకా మీరిక్కడ చూసినట్టయితే మనకి లోటస్ లోటస్ కూడా వచ్చాయన్నమాట. సో, ఇంకా ఎండింగ్‌లో బటర్‌ఫ్లై వచ్చింది. మొత్తం లోటస్ వచ్చాయి. ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు కూడా. ఇంకోటేంటంటే ఇవన్నీ కూడా యూనిక్ కలెక్షన్ అనే చెప్పొచ్చండి. రెగ్యులర్ ఐటెమ్, రెగ్యులర్ పీసెస్ అయితే అసలు కానే కాదు. చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి మొత్తం అంతా కూడాను. లోటస్ ఫ్లవర్ కూడా చూసారా ఎంత బావుందో కదా! మధ్యలో ఆ మొగ్గ రావడం వల్ల ఇంకా హైలైట్. అటు ఇటు పువ్వే కాకుండా కార్నర్‌లో బటర్‌ఫ్లై. అసలు డిజైనింగ్ చేసే వాళ్ళకే ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి అని అనుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యపడవసరం లేదండి. ఇదొచ్చేసేటప్పటికి ఒక ఇదేంటి వాటర్ జగ్గు విత్ గ్లాస్ ప్లేట్ అనమాట మొత్తం అంతా కూడాను. సో, ఇంకా ఏమున్నాయి అంటే ఇది అయితే మనకి దియా అండి. దియా వచ్చేసేటప్పటికి ఒక 2 ఫీట్ దియా అనమాట. 2 ఫీట్ దియా ఉంటది. ఇదైతే వెయిటెడ్ పీసేనండి. పైన పీకాక్ వచ్చాయంటే వెయిటెడ్ కంపల్సరీ వెయిటెడ్ పీసెసే. కింద కూడా చూసారు చాలా హెవీగా వచ్చాయన్నమాట. సో, కొంతమంది ఈ మధ్య ఇలా ప్రిఫర్ చేస్తున్నారండి. ఇంట్లో పూజలవి జరిగినప్పుడు పెద్ద దీపాలుంటే బావుంటాయి కదా! అని. నిజమే బావుంటది. కృష్ణుళ్ళు కూడా చూస్తున్నారు కదా మీరు. కృష్ణుళ్ళైతే చాలామంది భయపడుతూ ఉంటున్నారు. బట్ ఏం భయం అవసరం లేదండి. పర్చేస్ చేయొచ్చు. ఎందుకు భయపడుతున్నారంటే మెయింటైన్ చేయలేమేమోనని. సో, మెయింటైన్ చేయడం అంత కష్టమైన విషయం ఏం కాదండి. మెయింటైన్ చేయడం ఎలా అన్నదైతే నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్‌గా చెప్తాను. ఇంకోటేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారైతే బకెట్లండి ఇవి. ఇవి చిన్న సైజు బకెట్స్. మనం డైనింగ్ టేబుల్ మీద రసం, చారు ఇలాంటివి వేసి సర్వ్ చేసి పెట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికైతే చాలా బావుంటాయన్నమాట. ఓన్లీ ఎవరికన్నా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు అలాంటప్పుడైతే చాలా బావుంటది. పెద్ద ఎక్కువ కెపాసిటీ కూడా ఏమీ పట్టేదండి. భోజనాల్లో పట్టేదంతది కాదు. జస్ట్ మన ఇంట్లోకి యూజ్ అయ్యే సైజ్‌దనమాట. ఈ తాబేలు చూస్తున్నారు కదా మీరు. ఇది మోస్ట్‌లీ షాప్స్‌లోను ఇంకా మన వ్యాపార ఆటిల దగ్గర, పెట్టెల దగ్గర ఈటిల దగ్గర పెడుతూ ఉంటారంట. సో, ఈ తాబేలొచ్చేసేటప్పటికి 3 తాబేళ్ళండి. 3 తాబేలు కలిసున్న స్టాచ్యూ. ఇది చాలా యూనిక్ పీస్ అనే చెప్పొచ్చు. ఇంకా ఇదొచ్చేసేటప్పటికి మనకి బ్యాక్ సైడ్ మంచి డిజైనింగ్‌తో వచ్చింది. అంటే మేబీ ఇది చెట్టుతో వచ్చిందనమాట. సురభి ఇంకా చెట్టు మొత్తం అన్నీ కలిసొచ్చిన స్టాచ్యూ అనమాట ఇదైతే. ఈ మధ్య ఇది కూడా చాలా హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి. అన్నీ దేవుడి మందిరంలో కనే నేను చెప్పను. పక్కన టేబుల్ మీద కూడా ప్లేస్ చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి చూసారు కదా! 3 డిఫరెంట్ మోడల్స్‌లో కనిపిస్తున్నారు మీకు. ఒకటే ప్లేస్‌లో 3 డిఫరెంట్ మోడల్స్ బావుంది కదా! చూడ్డానికి కూడా మంచి డీటెయిలింగ్‌గా తెలుస్తుంది. ఒకటొకటి వేరియేషన్ కూడా మీరు వెంటనే చూసేసుకోవచ్చు. ఏది బావుంటది మనకి, మన ఇంట్లో ప్లేస్ చేసినప్పుడు ఏదైతే మనకు సెట్ అవుద్దన్నది మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఇంకా డబ్బాలు, బాక్సులు ఇంతవరకు చాలామంది ఇవి లేనప్పుడు చాలామంది అడిగారండి. ఈ డబ్బాలు, బాక్సులు, స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అని చాలా మెసేజెస్ చేశారు. ఎవరు చేశారన్నదైతే ఇప్పుడు మళ్ళీ నాకు ఐడియా రాదు కాబట్టి సో, వీడియో చూస్తే డెఫినెట్‌గా మళ్ళీ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చండి. ఇవైతే ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్ పాట్ సారీ ప్లాంట్స్ వేసుకునే పాట్స్, ట్రీ పాట్స్ అలా అనమాట. డిఫరెంట్ సైజెస్‌లో కూడా ఉన్నాయి. మనకి మంగళ స్నానానికి గంధపు గిన్నెలు మోడల్ కూడా ఉన్నాయి. ముగ్గు గొట్టాలండి. ముగ్గు గొట్టాలు కూడా చాలామంది డిఫరెంట్ డిజైన్స్ అడుగుతూ ఉన్నారు. మీరు చెక్ చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించే రెండిట్లోనే 2 డిజైన్‌లున్నాయి. ఒకటి లావుగా ఉన్నది ఒక మోడలు, సన్నగా ఉన్నది ఒక మోడలు. డిజైన్ కూడా మారాయి. మీరు కూడా చూసుకోవచ్చు. ఆ హోల్స్ కనిపిస్తుంది కదండీ! డిజైనింగ్ అంతాను. ఇంకా ఇక్కడ చూసినట్టయితే పువ్వుల సజ్జ అనమాట. ఈ పువ్వుల సజ్జ మనకి
రెక్టాంగిల్ మోడల్‌లో వచ్చింది. అది స్క్వేర్ మోడల్‌లో వచ్చిందండి. తప్పులు చెప్పేసినట్టున్నాను. రెక్టాంగిల్, స్క్వేర్ అని కన్‌ఫ్యూజ్ చేయట్లే. స్క్వేర్ మోడల్ ఓకేనా? ఇయి అయితే చిన్న చిన్న కుంకుమ, పసుపు వేసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి సరిపడా బౌల్స్ అండి. చిన్న మందిరం వాళ్ళకి. సో, పెద్ద మందిరం వాళ్ళకైతే ఇంకొంచెం నెక్స్ట్ సైజ్‌లో ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా రెగ్యులర్‌గా పనిచేస్తాయన్నమాట. ఇదైతే టిష్యూస్ పెట్టుకునే ఒక మోడల్ అని చెప్పొచ్చు. టిష్యూస్ పెట్టే దానికి ఒక స్టాచ్యూ ప్లస్ ఉరలి 2 కలిపొచ్చినియి. 2 ఒక దగ్గరే ఉంటే బావుంది కదా! వాటర్ ఏసి, ఫ్లవర్ వేసి ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే పర్చేస్ చేయాలా అని ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతదండి. పక్కన టిష్యూస్ కూడా పెట్టొచ్చనమాట. లేదు టిష్యూస్ అని అనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ దేనిగా అన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే డమరుకం అండి. సో, ఈ వీడియో అయితే నేను నా లెవెల్ బెస్ట్ ట్రై చేసి, ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఎందుకనంటే ఎప్పుడూ కూడా నాకు కూడా ఏం సరదా కాదు మీతో మాట అడిగించుకున్నానన్నది. నేనైతే రీసెంట్‌గా ఒక లైవ్ వీడియో కూడా చేశాను. వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా జర్నీ అది చెప్పా అనమాట. సో, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అనమాట. వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ చూస్తున్నారు కదా! శంకు చక్ర నామంతో వచ్చిన స్టాచ్యూ హాఫ్ వరకు వచ్చింది. ఇది కూడా మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్టేనండి. ఇంకా బుద్ధుడు విగ్రహాలు చూస్తున్నారు కదా! బుద్ధుడి విగ్రహాలైతే అయితే అసలు చెప్పవసరం లేదు. మనం ఫేస్ ఏది కలందో అది చూసి సెలెక్ట్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా డీటెయిల్డ్‌గా బావుంటున్నాయి. ఒకదానికి మించి ఒకటి ఉంటుంది. స్టాచ్యూ వచ్చేసేటప్పటికి ఇదైతే ఒక మంచి మ్యాట్ వర్క్‌లా వచ్చిందనైతే చెప్తా నేను. ఇంకా ఇదొచ్చేసేటప్పటికి మనకి అమ్మవారి దీపం అండి. వరాహి అమ్మవారి దీపం అనమాట. సో, వారాహి అమ్మవారి దీపం చూసారు కదా! చాలామంది పూజలు చేస్తున్నారు. సో, దీపం ఉంది అంటే అమ్మవారి విగ్రహంతో కలిపి దీపం వచ్చిందంటే మనకి పూజకి ఇంకా చాలా సింపులేనండి. ప్రత్యేకంగా మళ్ళీ మనం విగ్రహం పెట్టాలి అని దీపం తీయాలి అని లేదు. ఆ దీపం అదే అలా సెట్ చేసేసుకోవచ్చు మనము. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి కృష్ణుడు, రాధాకృష్ణులనమాట. పొన్న చెట్టు కింద రాధాకృష్ణులు ఆవుతో కలిపి వచ్చిందనమాట. మొత్తం ఇదేంటి యాంటిక్కేనండి పీస్ అంతా కూడా. ఇవైతే ఉర్లీలు, ఏనుగుతో వచ్చే ఉర్లీలు. ఇవి చాలా హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇలా వస్తున్నాయి, అలా అయిపోతున్నాయి. మళ్ళీ వెంటనే స్టాక్ వస్తుంది. మళ్ళీ వెంటనే అయిపోతున్నాయండి. ఇవైతే ఈ మధ్య ఇదేంటి బ్రాస్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతున్నాయి అనే చెప్పొచ్చు. ఇంకొకసారి కృష్ణుడి స్టాచ్యూ అయితే మీకు చూపిస్తున్నానండి. కొంచెం డీటెయిల్డ్‌గా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఆవొచ్చింది, చెట్టులు, దానిపైన బర్డ్స్ వచ్చాయి. ఇంకా అదేంటి మొత్తం లీఫ్ కూడా క్లియర్‌గా ఉంది. యాంటిక్ మోడల్ అనమాట అంతా కూడాను. సో, ఇంకా ఇవైతే అదేంటి మనకి ఏనుగులండి. ఏనుగులు పైన ఇదేంటి ఇవి ఉన్నాయి చూసారా కుండలు ఎత్తిన ఏనుగులనమాట. ఏనుగులు ఎప్పుడు కూడా తొండం పైకెత్తే ఉండాలి. అదే మంచిది. విజయానికి గుర్తనమాట. సరస్వతీదేవి లక్ష్మీదేవి ఒకవైపు, వినాయకుడు ఒకవైపు వచ్చినియి. ఇంకోటేంటంటే మీరిక్కడే చూస్తే మనకి ఏనుగుల మీద దియాస్ కూడా వచ్చాయన్నమాట. సో, ఒకటి కాదండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనైతే చెప్పొచ్చు. సో, మీరు ఏమాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్క కలెక్షన్‌ని నీట్‌గా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే రెగ్యులర్‌గా ఫాలో అయినట్టయితే మీకు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే డెఫినెట్‌గా కనిపిస్తూ ఉంటాయండి. రోజుకొక మోడల్ కలెక్షన్ అయితే ఏదో ఒక కొత్త కలెక్షన్ అయితే మీరు డెఫినెట్‌గా చూస్తారు. ఇదేంటి బాల వెంకటేశ్వర స్వామిలా ఉంది నాకు చూడ్డానికి స్టాచ్యూ అయితే. సో, మీకు కూడా అలానే అనిపించినట్టుంది కదా! పక్కనే చూసారా దక్షిణామూర్తి స్టాచ్యూ చాలామంది అడుగుతున్నారండి. సో, ఉంది మనకి అవైలబుల్‌గా. శంకు చక్రాలు సెపరేట్‌గా. ఇంకా వినాయకుడి స్టాచ్యూ అనమాట. ఇదంతా వచ్చేసేటప్పటికి వినాయకుడి స్టాచ్యూ మొత్తం గోల్డ్ బ్రాస్ అనమాట.
ఆహ్, ఇంకా పక్కనే మీరు చూసినట్టయితే ఇప్పుడు ఏంటంటే అయ్యప్ప స్వామి స్టాచ్యూస్ అండి మనకి. మనకి 2 చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. పక్కనే ఉంది మీకు కూడా వేరియేషన్ అంతా కూడా క్లియర్‌గా తెలుస్తదనమాట. ఏ సైజు ఎంతది ప్లేస్ చేసుకుంటే మనం బావుంటది, ఏంటి అని జెప్పేసి. ఇక్కడి నుంచే పర్చేస్ చేయాలని లేదండి. మీరు ఆన్‌లైన్‌లోనే ఆఫ్‌లైన్‌గా వెళ్ళి కూడా పర్చేస్ చేయొచ్చు. అదే వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చనమాట. సో, ఎవరికైనా ఆన్‌లైనే కావాలి, ఆఫ్‌లైన్ అవ్వదు అంటే వాట్సాప్ నంబర్ ఒకటి ఇస్తున్నా. దానికి కాంటాక్ట్ చేసి ఈజీగా అయితే షాపింగ్ చేయొచ్చండి మీరు. సో, ఇదైతే రౌండ్ మోడల్ ఫ్లవర్ బాస్కెట్ అనమాట. ఇందాక స్క్వేర్ మోడల్ చూపిచ్చా కదా! ఇదొచ్చేసేటప్పటికి రౌండ్ మోడల్ అండి మనకి. ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క మోడల్ ఒక్కో పీస్ అనమాట. డిఫరెంట్ కలెక్షన్ అండి అంతా కూడా. నేను మాటల్లోనే చెప్పలేకపోతున్నాను. అంత వెరైటీగా వేరియేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటుంటాయన్నమాట. ఇంకా నేను బాగా లాగ్ చేయకుండా వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతదని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీరు కేటలాగ్‌లో ఐటెమ్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నంబర్ ప్రొవైడ్ చేస్తాను, కేటలాగ్ లింక్ అన్నది. దానిలో అయితే మీరు చెక్ చేయొచ్చండి. సింపుల్‌గా, హ్యాపీగా ఆన్‌లైన్‌లో షాపింగ్ అయితే చేయొచ్చు. ఇప్పటి వరకు ఇంత పేషెన్స్‌తో చూసిన నా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియోని ఇంకా ఎక్కువ ఏమి నేను లాంగ్ చేయట్లేదు. ఎండ్ చేసేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ కూడా.